ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని ఎమ్మెల్యే బీవీ జగన్నాశ్వర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్లో 2 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బీవీ జగన్నాశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభం మొదటి రోజు కావడంతో టోకెన్లను ఎమ్మెల్యే జగన్నాశ్వర్ రెడ్డి కొనుగోలు చేసి పేదవారందరికీ స్వయంగా తానే వడ్డించి వారితో పాటు కలిసి తిన్నాడు. గత ప్రభుత్వంలో పేదలకు అన్నము పెట్టే ఈ అన్నా క్యాంటీన్లను మూసివేస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళా తిరిగి ప్రారంభించామన్నారు. టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టే ప్రభుత్వం కాదని, కడుపు నింపే ప్రభుత్వం అన్నారు. వైసీపీ నాయకులు పవిత్రమైన శ్రీవారి లడ్డులో కూడా అవినీతి చేస్తే దాన్ని బట్టబయలు చేస్తే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనడం సిగ్గుచేటు అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలన్నీ దశాల వారీగా అమలు చేస్తామని ఎమ్మెల్యే బీవీ జగన్నాశ్వర్ రెడ్డి తెలిపారు. మీరు వైసీపీ నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ఒక పిడికడు మన్ను వేయకుండా, ఒక చుక్క నీరు వేయకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఒక రోడ్డు వేయకుండా ఈ రోజు సూపర్ 6 అని అడుగుతున్నారు. సూపర్ 6 అమలు చేయడం ఖాయం. మీరు ఏదైతే అనుకుంటున్నారో చేయలేరని, ఆ చేయలేనటువంటి పనిని దశల వారీగా ప్రతి ఒక్క హామీని అమలుపరిచి మళ్ళీ సయ్యద్ బాషా లాంటి మైనారిటీలు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో శభాష్ అనిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని, కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని, కూటమి ప్రభుత్వాన్ని, మళ్ళీ జయనాగేశ్వర రెడ్డిని ఆశీర్వదించే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ప్రజలంతా తలచి మళ్ళీ మేమే రావాలనే విధంగా ప్రజలు ఆశీర్వదించబోతారు తప్ప మీరు చెప్పే తప్పుడు మాటలు, డైవర్షన్ రాజకీయాలు అది మీ పేటెంట్ రైట్స్, వైసీపీకే చెందింది. అవన్నీ మీరు మాకు రుద్దొద్దండి. ప్రతి హామీని నెరవేర్చి మీ నోటికి తాళాలు వేస్తామని తెలియజేస్తాం.